హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సాంబార్ రెడీ చేసుకుందాం ఫంక్షన్లో స్టైల్లో ఇంట్లోనే హోమ్మేడ్ మసాలాతో. కావాల్సినవి ఆయిల్, అలాగే 4 స్పూన్లు మెంతులు, ఒక 10 ఎండుమిర్చి, ఒక 5 స్పూన్ల ధనియాలు బాగా దోరగా వేయించి మనం మిక్సీలో పక్కకు తీసుకొని పౌడర్ చేసుకోవాలి చల్లారాక. అవి చల్లారాక పౌడర్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ముక్కలకు తాలింపు వేసుకుందాము. సరిపడా ఆయిల్ వేసుకొని 2 ఎండుమిర్చి, 1 స్పూన్ తాలింపు గింజలు, 3 రెమ్మలు కరివేపాకు బాగా అవి దోరగా వేగాక ఇంగువ వేసుకుందాము తాలింపులో. అది కొంచెం వేసుకొని అది కూడా వేగాక మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసుకోవాలి. సొరకాయ, 2 మునక్కాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, 1 చిన్న ఉల్లిపాయ, 1 దొండకాయ, 1 టమాటా, 1 ఉల్లిపాయ, వంకాయలు మనం మధ్యలో పులుసు పోసుకున్నాక వేసుకుందాం. అలాగే పసుపు, ముక్కలకి సరిపడా ఉప్పు అన్నీ వేసుకొని కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం మగ్గాక కొంచెం చింతపండు రసం వేసుకొని మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా అప్పటికప్పుడు కట్ చేసుకొని ఫ్రెష్గా వేసుకోవాలి చింతపండు రసం వేసాక. లేదంటే ముందే వేస్తే అవి నల్లగా అయిపోతాయి. సరిపడా వాటర్ కూడా వేసుకొని అవి బాగా మరిగించుకోవాలి ముక్క ఉడికిందాక పులుసులో. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మనం ఉడికించిన పప్పు కూడా ఇప్పుడు కలుపుకుంటున్నాము. ముక్క ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందు రెడీ చేసుకున్న ధనియాలు, మెంతులు, ఎండుమిర్చి, సాంబార్ పౌడర్ కూడా వేసుకుందాము. దించడానికి రెడీగా ఉంది పప్పు. అలాగే సాంబార్ పొడి కూడా కలుపుకున్నాం కదా. కొత్తిమీర వేసి చిన్న బెల్లం ముక్క కూడా దించే ముందు వేసుకుంటే సాంబారు చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. మనం బయట ఫంక్షన్లలో ఎలా తింటామో సేమ్ అదే టేస్ట్ వస్తుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంది అనేది కూడా కామెంట్ ద్వారాగా తెలియజేయండి. చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి.